ఈ భూమికి నీకే హక్కు కల్పించాలని ఒక పక్కన ప్రభుత్వం అనుకుంటే అట్టెట్ట కల్పిస్తారని అడ్డుపడుతున్నారు ప్రస్తుతం తెలుగుదేశం అనుకూల మీడియా. ఇప్పుడున్న గొడవలే ఉండాలట, కొట్టుకుంటూ సావాల్సిందేనట, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిందేనట. అంతే తప్పించి ఒక మంచి పరిష్కారం మాత్రం మాకొద్దు. ప్రభుత్వ పాఠశాలలు ఎలా బ్రతికినాయో దశాబ్దాల తరబడి, ప్రభుత్వ వైద్యశాలలు ఎట్లా బ్రతికినాయో దశాబ్దాల తరబడి అలాగే పడి బ్రతకండి. మీకు మార్పు అనేటువంటి హక్కు లేదు. మార్పు అని కోరారంటే దాని వెనకాల మేము బూతులు సృష్టిస్తాం, బూతులు చెవిపెడతాం అన్నటువంటి రూట్. ఇవాళ ఈనాడు ఒక కథనం రాసుకొచ్చి భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది, మీరేం చేశారు, అసలు పాయింట్ ఇది. అది సరే, వక్రీకరణ కామన్గానే ఉంటుంది. నీతి ఆయోగ్ చెప్పినటువంటిదే ఇప్పుడు ఇక్కడ కీలకం. వీళ్ళే రాసుకొచ్చారు. సెక్షన్ 5 ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఏ అధికారినైనా నియమించవచ్చు. అదే చేస్తానండి ఇక్కడ ప్రభుత్వం. అది తప్పట, దాంట్లో కుట్ర ఉందట. అట్లాగే టైటిల్ వివాదం ఉన్నట్టు టీఆర్ఓ గుర్తిస్తే సెక్షన్ 10 కింద వివాదాల రిజిస్టర్లో వివరాలు నమోదు చేసి ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ దగ్గరికి పంపించాలి. అదే చేస్తామంటున్నారు ఇప్పుడు, అధికారిని పంపిస్తామంటున్నారు. ఎల్డీఆర్ఓ ఇచ్చిన ఉత్తర్వుల మీద అభ్యంతరం ఉంటే ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ట్రిబ్యునల్ని ఆశ్రయించేందుకు సెక్షన్ 15 వెసులుబాటు ఇస్తుంది. సెక్షన్ 36 ప్రకారం ఈ ట్రిబ్యునల్ని జిల్లా జడ్జి ర్యాంక్ కలిగిన జ్యుడిషియల్ అధికారి లేదా విశ్రాంత జ్యుడిషియల్ అధికారి నేతృత్వం వహించాల్సి ఉంటుంది. న్యాయశాస్త్రం తెలిసిన జ్యుడిషియల్ అధికారితో 1 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో అపిలేట్ ట్రిబ్యునల్లను నీతి ఆయోగ్ ఏర్పాటు చేయమంది. అయితే వీళ్ళు అలా కాకుండా ఈ చట్టంలో సెక్షన్ 36 ప్రకారం సంయుక్త కలెక్టర్ హోదాకు తగ్గని అధికారిని లేదా విశ్రాంతి అధికారిని ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ఆఫీసర్గా నియమించారు. అపిలేట్ ట్రిబ్యునల్ పాతరేసి సంయుక్త కలెక్టర్ స్థాయిలో అపిలేట్ అధికారిని మాత్రమే నియమించేందుకు వీలు కల్పించారు. వాళ్ళే కదా మ్యాజిస్ట్రేట్ అంటే, వాళ్ళ దృష్టిలో వాళ్ళే కలెక్టర్లోనూ వాళ్ళు కూడా మ్యాజిస్ట్రేట్లో వస్తారు, ఆర్డీఓలు కూడా మ్యాజిస్ట్రేట్లో వస్తారు. అది చెప్పింది అదే, వీళ్ళు చేసింది అదే. అంటే జిల్లా జడ్జీలు కాదు నియమించమని చెప్పింది. అది కూడా కామన్ సెన్స్ లేదు ఈనాడికి. ఇకపోతే రికార్డులో యజమాని పేర్లను ఒకసారి చేర్చి నోటిఫై చేశాక 3 ఏళ్లలోపు ఎవరు అభ్యంతరాలు చెప్పబోతే యాజమాన్య హక్కు విషయంలో వివరాలను తిరుగులేని సాక్ష్యంగా పరిగణించవచ్చు. ఇది దీనికి ప్రభుత్వం ఏం చేసిందంటే, రికార్డులో నమోదైన యాజమాన్య హక్కుపై అభ్యంతరం వ్యక్తం చేసే గడువుని ఈ చట్టంలో 2 ఏళ్లకు కుదించారు. తర్వాత వివరాలను తిరుగులేని సాక్ష్యంగా పరిగణించవచ్చు. అదే కదా 3 ఏళ్ల దాకా అంటే ఆస్తికి సంబంధించి వివాదం అట్లాగే నడుస్తుంది అనమాట. 2 ఏళ్లకే కుదించడంలో తప్పేం లేదే. అసలు నా ఆస్తి మీద ఆడెవడో క్లెయిమ్ చేసుకుంటానికి గడువు ఎందుకు ఇవ్వాలా? ఇక్కడ ఎంత తక్కువ ఇస్తే అంత బెటర్. లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సెక్షన్ 16 ప్రకారం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకోవచ్చు. అదే చెప్పింది ఇక్కడ ప్రభుత్వం కూడా. దాన్ని తప్పు ఎక్కడ అంటున్నారు? తప్పు అంటున్నారు కదా ఇక్కడ. టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తర్వాత భూ యాజమాన్య హక్కు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు నమూనా టైటిలింగ్ చట్టం 3 అంచెల వ్యవస్థను సిఫార్సు చేసింది. 1 ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్, 2 ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ ట్రిబ్యునల్, 3 హైకోర్టు అపిలేట్. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ల్యాండ్ టైటిలింగ్ అపిలేట్ సంయుక్త కలెక్టర్, హైకోర్టుకు రివిజన్ అవకాశం కల్పించారు. ఇందులో ఒక ఆఫీసర్ని తీసేశారని వీళ్ళ బాధ. 2 ప్లాట్ఫామ్సే ఇచ్చారని. జిల్లా జడ్జి నేతృత్వం వహించే ట్రిబ్యునల్కి అధికారికి తప్పుడు సమాచారం దాచినా ఇవ్వకపోయినా సంబంధిత వ్యక్తికి సెక్షన్ 62 ప్రకారం 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా 50,000 జరిమానా. ఈ చట్టంలో అథారిటీకి తప్పుడు సమాచారం ఇవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, వ్యక్తికి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 50,000 జరిమానా. దాంట్లో 3 ఏళ్ళు అన్నారు, ఇక్కడ 6 నెలల జైలు శిక్ష వేస్తున్నారు అన్నటువంటిది ఇది. ఇప్పుడు వీళ్ళు తేడా చూపెట్టింది. అంటే ఓవరాల్గా నీతి ఆయోగ్ చట్టం పెట్టిందని తెలిసింది కదా, దాంట్లో కొన్ని ప్రొవిజన్స్లో మార్పులు చేశారన్నటువంటిదే కదా వీళ్ళు చెప్తున్నది. అంటే కేంద్ర ప్రభుత్వం సూచించిన దాన్ని యథాతథంగా అమలు చేయమల్ల, ఈ రూట్లో చట్టం చేసుకోండి అని చెప్పారు. ఆ రూట్లో చట్టం చేశారు. కావాలంటే ఈ చట్టంలో ఇంకా మార్పులు అడుగుదాం, యథాతథంగా నీతి ఆయోగ్ అమల్లో చేయమని చెప్దాం, తప్పేం లేదు. అప్పుడు నిజమైన కబ్జాదారులందరూ, దొంగలు, దగులుబాజీలందరూ దొరికిపోతారు. కానీ ఇక్కడ అసలు ఆ చట్టమే వద్దని ప్రజలు మోసం చేయడం ఎందుకు జరుగుతోంది? అది కేంద్రాందైనా కూడా కాదని ఎందుకు చెప్తున్నారు ఇప్పటిదాకా? ఇవాళ ఈనాడే ఒప్పుకుంది భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది, మీరేం చేశారు అంటూ.